కానీ మీరు అస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన విజయాన్ని శాశ్వతంగా చూడాలని, ఎందుకంటే మీరు దానిని కోల్పోవాలని అనుకోరు. రేపు మీరు విఫలమవుతారు. అది విజయం కాదు. మీరు ఇది చేయగలుగుతారు. కానీ రేపు అన్నీ మూసివేయబడతాయి. ఆయన కోరుకునేది మీ విజయం శాశ్వతంగా ఉండాలని. మరియు ఇక్కడ త్వరిత పరిష్కారం లేదు. మీరు చెప్పినట్లే మీరు అస్‌ను నిర్వచించండి. ఆయన విజయాన్ని నిజంగా ఏమని భావిస్తున్నారు? మనకు విజయం అంటే ఏమిటి? ఎందుకంటే మీరు విజయానికి నిర్వచనం ఇస్తారు కదా! కాదు. అది ఆయన కోసం. అవును. మీరు సరిగ్గా చెప్పారు. మీరు చెప్పారు ఆయన నిర్మించారని. ఎందుకంటే ఒక వ్యవస్థను ఎందుకు నిర్మించాలి? ఎవరు విజయవంతం కాకపోతే చివరిగా వచ్చే వ్యక్తి లేదా చివరగా వచ్చే వ్యక్తి విజయవంతం కాకపోతే అది విజయం కాదు. ఆయన కోరుకునేది ఎవరు లోపలికి రావాలని ఎంచుకున్నారో వారు అందరూ విజయవంతం కావాలని. అదే విషయం అన్నా మీరు సరిగ్గా చెప్పారు. నేను తల ఊపుతూ ఉన్నాను. నేను అనుకున్నాను ఇది నేను ఎప్పుడూ ఆలోచించనిది. ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడి నుంచైనా మీ రంగు, మీ చర్మం లేదా మీరు ఎవరో చూడకుండా అందరికీ అనుకూలంగా వ్యవస్థను నిర్మించడం. మీరు పొడవుగా ఉన్నా, చిన్నవాడైనా, అందంగా ఉన్నా లోపలికి రండి మీరు విజయవంతం అవుతారు. ఈ ఉత్పత్తి ద్వారా మీరు పొందే సంతృప్తి మనం ప్రతిరోజు ఉత్పత్తిని ఉపయోగిస్తాం. మనం సంతృప్తిని పొందుతాం. వాళ్ళు మనకు ఏమీ ఇవ్వరు కానీ, ఈ సంతృప్తి మాత్రం వావ్! ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆ అంతరాన్ని తగ్గిస్తోంది. చాలా విషయాల్లో ప్రజలకు ఉత్తమమైన దాన్ని అందించడానికి మీకు తెలుసా అది ఏమిటో? మీకు అసలు సారం ఏమిటి? ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న దాన్ని మళ్ళీ నిర్మించాలో మీకు ఏమి ఉంటుంది? ఉత్తమమైన దాన్ని నిర్మించడానికి ఆ అంతరాన్ని తగ్గించాలనుకుంటున్నారు. మీరు ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన చెప్పారు. విజయానికి దారి నేరుగా ఉండదు. మీకు తెలుసు నేరుగా ఉండదు. బాబ్ ఎప్పుడు చెప్పేవాడు. బాబ్ కూడా అదే చెప్పాడు. నేరుగా ఉండదు. మీరు షార్ట్‌కట్ తీసుకోవాలనుకుంటే అది సమస్య. మీరు చెప్పారు కదా! నేను ఎవరైనా, ఎక్కడైనా ఉపయోగించగలిగే ఒక వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉన్నా అది ముఖ్యం కాదు. మీరు ఐటీ నిపుణుడిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మార్కెటింగ్ నిపుణుడిగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత సాధ్యమైనంత సులభంగా నిర్మించాలనుకుంటున్నారు. అందులో ఎవరైనా పాల్గొనగలిగేలా మీరు కావాలనుకుంటే మీకు తెలుసు. మీరు చెప్పినట్లే అది ముఖ్యం కాదు. విజయం సమయంపై ఆధారపడదు. మీరు సమయాన్ని చూసి విజయాన్ని కొలవడానికి సమయాన్ని పెట్టలేరు. విజయం అనేది మీరు అక్కడికి ఎలా చేరుకోవాలనుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నేను విజయవంతుడినైతే సమయం అనేది ఏమీ కాదు. అది నాకు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పట్టినా అది ముఖ్యం కాదు. నేను విజయవంతుడినా ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ తుది ఫలితాన్ని మాత్రమే చూస్తారు. మీరు మొదలెట్టారో చూడరు. వాళ్ళు కేవలం మీరు ఏమి సాధించారో చెప్పాలని కోరుకుంటారు. అదే వాళ్ళు చూడాలనుకునేది మీరు ఏమి సాధించారో. మీరు ఎదుర్కొంటున్న బాధ వాళ్ళకు పట్టదు. వాళ్ళు తుది ఫలితాన్ని మాత్రమే చూడాలనుకుంటారు. కాబట్టి సమయం ముఖ్యం కాదు. మనం ఒక వ్యాపారంలో ఉన్నాం. మిస్టర్‌కు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అష్మోఫరా మీరు చెప్పినట్టుగా మనం ఆయన కోసం ప్రార్థించాలి. అందరి కోసం ప్రార్థించాలి. ఆయన వెనుక ఉన్న టెక్ టీమ్ వారు సాఫ్ట్‌వేర్‌ను నిర్మిస్తున్నప్పుడు సమయం ముఖ్యం కాదు. మనం చూడాలనుకునేది ఒక్కటే తుది లక్ష్యం. ఆయనకి ఇది పూర్తిగా అర్థమైంది. ప్రజలు చూడాలనుకునే ఆ ఉత్పత్తి ప్రపంచాన్ని కదిలించగలదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన దీన్ని నిర్మిస్తున్నారు. మానవత్వంలో మార్పు తీసుకురావడానికి, ప్రజలు వావ్ అనేటట్లు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. నా జీవితాన్ని మార్చగలదని నేను దీన్ని వాడాను. నిజంగా నా జీవితాన్ని మార్చుతోంది అని చెప్పగలిగేలా ఏదో ఒకటి ఉందని ప్రజలు అనిపించుకోవాలి. చూస్తున్న వారికి ఎందుకంటే మనం 8.5 బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులను చూస్తున్నాం. లోపల ఒలివర్ చెప్పినట్లుగా మీరు ఎప్పుడూ ఉండే పిల్లవాడిలా ఉండకండి. మీరు ఎప్పుడూ దోహకకరమైన ఆటల గురించి మాత్రమే ఆలోచిస్తారు. సంతోషకరమైన ఆటల గురించి ఆలోచించరు. కొన్నిసార్లు మీరు బాధపడాలనుకుంటారు. కానీ సంతోషకరమైన వైపు చూడండి. నా అన్నయ్య ఇప్పటికే చెప్పేశాడు. నేను చెప్పాను. గెలుపు, గెలుపు, గెలుపు. మీరు దాన్ని మీకు నచ్చిన విధంగా అర్థం చేసుకోవచ్చు. అది మీ మీదే. ఆ సందేశాన్ని చూడడమే మీ పని. దాని అర్థం అది ఆయన హృదయంలో జరుగుతోంది. ఎందుకంటే మన సీఈఓ గురించి మనకు తెలుసు. ఆయనకు అర్థం లేకపోతే ఏదీ పెట్టరు. మరియు గుర్తుంచుకోండి క్రిస్ జాన్సన్ చెప్పారు. మనకు చెప్పడానికి ముఖ్యమైన విషయం ఉంటే మాత్రమే బయటకు వస్తారు. ఏమీ లేకపోతే ఆయన బయటకు రారు. నేను ఎందుకు బయటకు వచ్చి నా సమయాన్ని వృధా చేయాలి? నేను ఉండి పని చేస్తాను. మరియు ఒలివర్ చెప్పారు. ఇవాళ మాటలు వినండి. ప్రయాణిస్తున్నారు, పనులు చేస్తున్నారు. కానీ నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఒలివర్ ఒకటి చెప్పారు. విజయం అనేది సౌకర్యవంతమైన ప్రాంతంలో జరగదు.
మీరు మీ సౌకర్యవంతమైన ప్రాంతంలో ఉండాలనుకుంటే మీరు విఫలమవుతారు. విజయం అనేది తమ సౌకర్యవంతమైన ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్ళే వారికి వస్తుంది. అంటే నా నాన్నలాగా చేస్తున్న దాన్ని మినహాయించి ఇంకేమైనా ఉందా? అది అద్భుతం. మీరు మీ సౌకర్యవంతమైన ప్రాంతంలో కూర్చుని విజయం సాధ్యం కాదు. మీరు ఆ సౌకర్యాన్ని వదిలి బయటకు రావాల్సిందే. ఆయన చెప్పారు, మన సీఈఓ చేయాలి లేదా చనిపోవాలి. బట్ ఆయన తన కలను ఎప్పుడూ వదిలిపెట్టరు. ఇది ఆయన కల. నాకు, ఒలివర్కు, పాత టెక్ ప్రో బాబ్కు, విన్సెంట్ మ్యాజిక్కు సంబంధం లేదు. కెమెరా లేదు. మనమందరం కనుమరుగైపోయినా ఈ వ్యక్తి తన కలను ఎప్పటికీ వదిలిపెట్టడు. ఇది ఆయన హృదయంలో నేరుగా ఉన్న విషయం. మరియు నా సోదరుడు ఒలివర్ అన్నాడు, ఇది చేయాలి లేదా చనిపోవాలి అనే విషయం. అది ఆయనే చెప్పారు. మేము ఆయన కోసం చెప్పలేదు. మనమందరం అది విన్నాము. ఆయన అన్నాడు, నేను చేస్తాను లేదా నేను చనిపోతాను. మీకు తెలుసా? ఒలివర్ అన్నాడు, ఇది విశ్వాసంతో వస్తుంది. మీకు తెలుసా? ఇది మీ వద్ద ఉండాల్సినది. ఆ విశ్వాసం. ఇది అంతా విశ్వాసంతోనే మేము ఇక్కడ ఉన్నాము. మేము దీనిని నమ్ముతున్నాము. అందుకే మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మేము నిలబడి ఉన్న దానిపై ఫలితం వస్తుందని మాకు తెలుసు. మేము మిస్టర్ను నమ్ముతున్నాము. అష్బో తండ్రి కలను. అందుకే మేము ఇక్కడ ఉన్నాము. దుర్బలమైన విశ్వాసం ఉన్నవారికి ఇది విశ్వాసంతోనే వస్తుంది. ఏం జరిగింది? వారు కనుమరుగయ్యారు. కానీ ప్రారంభం నుండి చూసిన వారు అక్కడే ఉన్నారు. దాన్ని చూస్తూ తెలుసా ఆలోచిస్తూ ఓయివ చెప్పినట్లుగా అతను వచ్చినప్పుడు అతను దాన్ని చూశాడు. ప్రతిదాన్ని పరిశీలించారు. అతను అన్నాడు, లేదు తెలుసా ఏమిటంటే ఈ విషయం మార్కెట్ను తాకేలా ఉంటుంది. ఇప్పటి వరకు ఒలివర్ ఇప్పటికీ మారలేదు. ఒలివర్ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తెలుసా? ఒక కంపెనీ హృదయంతో నడిపించబడింది. నువ్వు చాలా విషయాలు తెలుసు. ఏ విధంగా చూసినా నువ్వు మలిచినా తెలుసు కదా. ఇది ఒక ఉద్యమం లాంటిది. దీనిని వేరే కోణంలో చూస్తున్నాడు. ఇది అతను ముందుకు నడిపించాలనుకునే ఉద్యమం. అతను ప్రజల జీవితాలను మార్చాలనుకుంటున్నాడు. తెలుసా? కేవలం తన జీవితాన్ని మాత్రమే కాదు. కానీ అతను నమ్మాడు. నేను ఈ విషయాన్ని ఒలివర్కు ఇచ్చినట్లయితే ఒలివర్ ఎవరి జీవితాన్ని మార్చగలడా? అదే చూడాలనుకుంటున్నది కదా. బాబ్ ఎవరి జీవితాన్ని మార్చగలడా? విన్సెంట్ ఎవరి జీవితాన్ని మార్చగలడా? ఇది మానవత్వం గురించి. మరి నిన్ను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాన్న. నువ్వు చాలా విషయాలను స్పృశించావు. వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పలేను. కానీ ఇది నిజంగా అద్భుతంగా ఉంది. విజయానికి ఎలాంటి షార్ట్ కట్ లేదు. తెలుసు, నువ్వు బాధను అనుభవించాలి లేదా విఫలమవ్వాలి. విజయాన్ని కష్టపడి సాధించారనే మాట్లాడుతున్నా. నువ్వు తెలుసు, కాలక్రమంలో నిరంతర ప్రయత్నం చేయాలి. అదే విజయం. అదే కష్టపడి పని చేయడం కాలక్రమంలో నిరంతర ప్రయత్నంతో వస్తుంది. నీవు క్రమశిక్షణతో ఉండాలి. ఇక్కడ అందరూ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. నీవు తెలుసు, దృష్టి నిలిపి ఉండడం. అది ఎంత కష్టమైనా దృష్టి నిలిపి ఉండడం. మిస్టర్ అష్ మొఫారా దృష్టి నిలిపి ఉంటారు. ఎంత కష్టమైనా ఆయన ఉంటారు. అడుగడుగునా పట్టుదల. విపత్తుల తర్వాత కూడా వదిలిపెట్టకుండా మిస్టర్ అష్ మొఫారా విపత్తుల తర్వాత కూడా వదిలిపెట్టడం లేదు. ఆయన పట్టుదలతో ఉంటారు. నేర్చుకోవడం మిస్టర్ అష్ మొఫారా. అనుకూలించటం, మెరుగుపరుచుకోవడం. నీవు తెలుసు, ప్రతిరోజు మెరుగవ్వడం. ఆయన అనుకూలించుకుంటూ ప్రతిరోజు అనుభవాన్ని సంపాదిస్తున్నారు. మిస్టర్ అష్ మొఫారా బాబ్ ఓపిక గురించి మాట్లాడారు. తాను చేస్తున్న పనిలో ఆయన ఓపికగా ఉంటారు. కానీ మనం షార్ట్ కట్ గురించి చూద్దాం. నీవు తెలుసు, షార్ట్ కట్ ఏమి ఇస్తుంది? త్వరిత విజయాలు. కానీ అవి దీర్ఘకాల విజయానికి అవసరమైన పునాది చాలా అరుదుగా నిర్మిస్తాయి. షార్ట్ గన్ నీకు ఎప్పుడూ ఆ దీర్ఘకాల విజయానికి పునాది ఇవ్వదు. బాబ్ దాన్ని ప్రస్తావించారు. ఒలివర్ కూడా దాన్ని ప్రస్తావించారు. విన్సెంట్ ఆయన నీకు అది ఎప్పుడూ ఇవ్వరు. అందువల్ల మనం హృదయంతో పునాది నుండి నిర్మించబడిన ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. ఆ హృదయం అష్ మొఫారాకు దేవుడు ఇచ్చిన హృదయం అని ఆయన చెప్పారు. దేవుడు ఆయనకు ఇది చేయమని ప్రేరణ ఇచ్చారు. ఇది చూసినప్పుడు నా అన్నయ్య ఎప్పుడు ఈ బైబిల్ గురించి మాట్లాడతారు. నేను ఎప్పుడూ తిరిగి ఆలోచిస్తాను. కీర్తనలు 127 వచనం 1లో ఇలా ఉంది, ప్రభువు ఇల్లు కట్టకపోతే కట్టేవారు వృథాగా శ్రమిస్తారు. ప్రభు పట్టణాన్ని కాపాడకపోతే గాడిదారులు వృథాగా కాపల కాస్తారు. వారు వృథాగా కాపల కాస్తారు. ఈ వ్యాపారంపై దేవుని చేయి ఉంది. మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుని చేయి ఈ వ్యాపారంపై ఉంది.
మరియు దేవుడు ఎవరిని ఎంచుకున్నారో వారు మిస్టర్ యొక్క దృష్టిని చూసిన వారు అష్ము ఫరా గారిని వారు ఆయనతో ఉండిపోయారు. వారు ఆయనతోనే ఉండిపోయారు. ఎందుకంటే మీరు 12 మందిని చూస్తే చాలా మంది యేసును అనుసరించారు. కానీ యోహాను చెప్పినప్పుడు మీరు నా శరీరాన్ని తింటారు, నా రక్తాన్ని తాగుతారు అని వారు పారిపోయారు. ఆ 12 మంది మాత్రం మిగిలిపోయారు. ఆయన చెప్పారు, నేను మిమ్మల్ని ఎంచుకోలేదు. తండ్రి మిమ్మల్ని ఎంచుకున్నాడు. తండ్రి ఎంచుకోలేదు. దేవుడు మన కళ్ళను తెరిచి ఆయన ఏమి చేస్తున్నాడో చూపించాలి. ఎందుకంటే దేవుడు ఆయనను ఎంచుకున్నాడు. మనుషుల కోసం ఇలాంటి దాన్ని నిర్మించడానికి దేవుడు వారి కళ్ళను తెరిచి వారు చూడగలిగేలా చేశాడు. మీరు ఇక్కడ లేరు అంటే మీరు అది చూడలేకపోయారు కాబట్టి నేను మీరు ఎంచుకోబడలేదని చెప్పడం లేదు. బహుశా ఏదో వస్తుంది, మీరు దాన్ని ఎంచుకుంటారు. కానీ దేవుడు మనందరినీ ఆశీర్వదించాలి మరియు దేవుడు ఈ మనుషులను ఉపయోగిస్తాడు. 1.17 మిలియన్ అయినా మీరు ఎవరు అయినా మీరు ఎంచుకోబడ్డారు. ఇంకా చాలా మంది మళ్ళీ దాన్ని చూస్తారు. కానీ మనం గుర్తుంచుకోవాలి, విజయానికి ఎలాంటి షార్ట్ కట్ లేదు. అందుకే యేసు అన్నాడు, ప్రతిదానికి 33 సంవత్సరాల ముందు మినిస్ట్రీ మొదలైంది. ప్రజలు దీర్ఘకాలం ఉండటానికి ప్రయత్నిస్తారు. మీరు దాన్ని సాధించే వరకు స్కూల్ కి వెళ్తారు. మీరు ఎక్కడికైనా వెళ్తారు. మీరు శిక్షణ చేయాలనుకున్నా కూడా మీరు ప్రోగ్రామ్ చేయాల్సిందే. అందుకే షార్ట్ కట్ లేదు. మీరు విఫలమవుతారు, మీరు నేర్చుకుంటారు, మీరు పైకి వెళ్తారు. అది విఫలం కాదు, కానీ మీరు నేర్చుకుంటారు, పాఠం నేర్చుకుంటారు, మీరు పనులు చేస్తారు, మీరు నేర్చుకుంటారు, మీరు ముందుకు సాగుతారు. కానీ చివరి ఫలితమే మనం ప్రజలు చూడాలని కోరేది. తెలుసా, మనుషులం కాబట్టి మనం ఎప్పుడూ విజయాన్ని జరుపుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఎంతసార్లు విఫలమయ్యాడో మనకు తెలియదు. మిస్ ఆండ్రియా చెప్పారు, అది ఎంతసార్లు రాకెట్లు ఇంకా చాలా చేయాల్సి ఉంది. అవి కొన్నిసార్లు పేలిపోతాయి. చివరిసారి నేను అది పేలిపోతున్న దాన్ని చూశాను. కానీ మనం ఆ విషయాన్ని మాట్లాడుకోం. కానీ అది విజయవంతంగా పైకి వెళ్లి ల్యాండ్ అయితే మనం చప్పట్లు కొడతాం, వావ్ అంటాం. అదే మనిషి మెదడు. కానీ మనం ఉన్న వ్యాపారంలో మనం బలాన్ని బలంగా చూస్తూ ఉన్నాం. ఇదే మన జీవిత కథ అవుతుంది. మన కథను రాయాలనుకుంటే మనం ఆ సమయాన్ని గురించి రాయం, కానీ మనం అక్కడ ఉన్నామని చెబుతాం. ఒలివర్ తన కథ రాస్తాడు, బాబ్ తన కథ రాస్తాడు, నేను నా కథ రాస్తాను, విన్సెంట్ నేను అక్కడ ఉన్నాను, నేను చూశాను. ఇదే తుది ఉత్పత్తి. ఈ ప్రయాణాన్ని మిస్ అయిన వాళ్లకు మీరు కథని మిస్ అయ్యారు. కానీ మనం 5గురిని గురించి చూస్తున్నాం. మిగతా బిలియన్లు బయటకు వచ్చి వావ్, నేను అక్కడ ఉండి ఈ ప్రయాణాన్ని చూడాలని కోరుకుంటున్నాను అంటారు. నిజమైన విజయానికి ఎలాంటి షార్ట్ కట్ లేదు. మీకు తెలుసా, విజయానికి దారి చాలా పొడవుగా ఉండొచ్చు. చాలా సార్లు అది నిజంగానే పొడవుగా ఉంటుంది. ఎందుకంటే నిజమైన విజయం సమయం పడుతుంది. కానీ చివరికి మీరు పట్టుదలగా ఉంటే, మన ఫౌండరస్ లాగా మీరు దృష్టి సారిస్తే, మీరు నిరంతరం ప్రయత్నిస్తే, మీరు మీ పని నిబద్ధతతో చేస్తే, మీరు మీ స్థానం నిలబెట్టుకుంటారు. తెలుసా, చివరికి మీరు దృష్టి సారిస్తే మీకు కావాల్సిన విజయాన్ని పొందుతారు. తెలుసా, మన ఫౌండర్ శ్రీ అస్ త్వరగా పరిష్కారం కోసం చూస్తున్నాడు అనుకోకండి. మనందరినీ సంతోషపెట్టడానికి ఆయన ఏదైనా త్వరగా సాధించాలనుకోవడం లేదు. ఆయన నేను శాశ్వత విజయం అని పిలిచే దానికోసం చూస్తున్నారు. ఆస్ఫోర్డ్ ఫరా శాశ్వత విజయాన్ని కోరుకుంటున్నారు. కానీ మనం దీని గురించి మాట్లాడే ముందు విజయాన్ని కొంతవరకు నిర్వచించడానికి నేను ప్రయత్నించాలి. విజయం అంటే మనం నిజంగా ఏమీ అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే విజయం అనేది వ్యక్తిగతమైనది. అవును, ఒకరికి ఒకరు అది భిన్నంగా ఉంటుంది. విజయం అంటే కొందరికి అది మీ వృత్తి పురోగతి, వృత్తిలో సాధించిన విజయంగా ఉండొచ్చు. అన్ని PhDలు, ఇతర ప్రతిష్టాత్మక డిగ్రీలు పొందడం అదే వారి విజయం. లేదా అది మీ ఆర్థిక స్థిరత కావచ్చు. మీరు ప్రపంచంలోని సంపద అంతా కలిగి ఉంటే, మీరు ధనవంతుడైతే, మీకు కావలసిన ప్రతిదీ ఉంటే. లేదా కొందరికి, ముఖ్యంగా అట్లాంటి వారికి, విజయం అంటే వ్యక్తిగత సంతృప్తి కావచ్చు. చూడండి, కాబట్టి మనం విజయాన్ని చూసేటప్పుడు, మనం విజయాన్ని పరిశీలించినప్పుడు మనం ఇలా అంటాం. ఒకసారి మన స్థాపకుడు అస్ను ఉదాహరణగా తీసుకుందాం. ఎందుకంటే ప్రతిదీ మన గురించి. నా విషయంలో వృత్తి విజయం పూర్తిగా మన గురించే. ఆస్ఫోర్డ్ ఫరా సాధించాడు, అన్ని ప్రశంసలు వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ ఉంది, మార్కెటింగ్, ట్రాఫిక్ మాస్టర్స్ ఉంది.
ఆర్థిక స్థిరత. మనస్థాపకుడు గారు ఆయన చాలా మందిని మిలియనీర్లుగా మార్చినట్టు మనకు తెలుసు. కంపెనీలు ఈ వ్యక్తిని సంపన్నులను చేయమని వెతికేవి, కాబట్టి వృత్తి మరియు ఆర్థిక విషయాలకు వస్తే ఆయన అక్కడే ఉన్నారు. కానీ నా నమ్మకం ఏమిటంటే మనం తెలుసుకునే ప్రక్రియలో విజయాన్ని వ్యక్తిగత సంతృప్తిగా నిర్వచించాలి. ఈ సందర్భంలో మనస్థాపకుడి ఉద్దేశ్యం మనకు తెలుసు. ఆయన ఉద్దేశం మనల్ని అభివృద్ధి చేయడం. ఆయన ఉద్దేశం మానవాళిని అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే ఒక వ్యవస్థను సృష్టించడం. మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కైరోలోనా, దక్షిణాఫ్రికాలోనా, లేదా మాఫ్ చేయండి, కైరోలో, ఉత్తరాఫ్రికాలోనా, లేదా కేప్ టౌన్లోనా, వాగడుగు లేదా సోమాలియాలోనా. మీరు ఎక్కడ ఉన్నా, అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడైనా సరే. మనస్థాపకుడు అసలుకి విజయం అంటే సంతృప్తి. మీరు ఈ సిస్టంను ఉపయోగించగలరని వచ్చి ఈ సిస్టమ్ మీకు హామీ ఇచ్చిన దాన్ని అందిస్తుందని నిర్ధారించడమే లక్ష్యం. అది వ్యక్తిగత సంతృప్తి అని నేను నమ్ముతున్నాను. మీరు అశ్విన్ ఫరాను అడిగితే విజయం అంటే ఏమిటని మేము అర్థం చేసుకుంటామా అని, అది తక్కువ ఖర్చుతో రాదు. దానికి ఎలాంటి షార్ట్ కట్ లేదు. మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తో వ్యవహరిస్తున్నామని గుర్తుంచుకోండి. అశ్విన్ ఫరా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను నిర్మిస్తున్నారు. ఇలాంటి గ్లోబల్ అప్లికేషన్ ను నిర్మించడంలో ఎలాంటి షార్ట్ కట్ లేదు. మీరు కావాల్సిన ప్రతిదీ చేయాల్సిందే. మీకు గ్లోబల్ కంప్లైన్స్ ఉండాలి. కంప్లైన్స్ ను మీరు తగ్గించలేరు, మీరు చేయలేరు. చేసే ప్రతిదీ సమయం పడుతుంది, ఎందుకంటే మనకు కావాల్సిన విజయాన్ని సాధించడానికి అదే మార్గం. ఒక ఫండమెంటలిస్ట్ కు ఎలాంటి షార్ట్ కట్ ఉండదు. చూడండి, చాలా మంది విజయాన్ని అది జరిగినప్పుడు మాత్రమే చూస్తారు. వారు గ్రహించరు. వెనుకపడ్డ కృషి ఉంటుంది. ఒక రాత్రిలోనే విజయవంతమయ్యే మిత్ ఉంది కాదు. మీరు కొన్ని విజయవంతమైన వ్యక్తులను చూస్తే, ఉదాహరణకు ఓప్రా విన్ఫ్రీ లేదా ఎలాన్ మస్క్ లేదా జాకీ రోలింగ్, ఆ రచయిత, ఆ పుస్తకం పేరు ఏమిటి? అది నా తల నుంచి తప్పిపోయింది, తెలుసా? వారికి కొంత సమయం పట్టింది, తెలుసా? సమయం పడుతుంది. ఉదాహరణకు జాకీ రోలింగ్ తన పుస్తకాన్ని రాయడం 2000 సంవత్సరంలో ప్రారంభించింది అనుకుంటా, కానీ 2007లోనే ఆమె వాటిని ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకే వెనుకపడ్డ చాలా కష్టం ఉంది. మనకు కూడా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు విజయాన్ని సాధించినప్పుడు మీరు స్థిరంగా ఉండాలి. నీవు క్రమశిక్షణగా ఉండాలి, తెలుసా? నీవు పట్టుదలగా ఉండాలి. అదే దాన్ని తీసుకువస్తుంది. వాటే చివరికి విజయాన్ని తెచ్చే లక్షణాలు. అది ఒక్క రాత్రిలోనే రాదు. ఒక రాత్రి నీవు లేచావు, అవును, ఒకరోజు మేము అక్కడ కూర్చున్నాం, చూసాం. ఫేస్బుక్, అవును, మేము అమెజాన్ చూసాం. గూగుల్ వంటి అన్ని పెద్ద కంపెనీలు చూసాం. ఇవి అన్నీ సరిగ్గా ఉండేందుకు తెర వెనుక చాలా ఒత్తిడి, చాలా పని జరిగింది. మనకు కనిపించే తుది రూపాలు వాళ్ళు మొదట్లో ప్రారంభించినవి కావు. నీవు ఎప్పుడు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు, పరీక్షిస్తారు, మళ్ళీ పరీక్షిస్తారు. దానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు మీరు అన్ని వదిలేసి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి రావచ్చు. తెలుసా? ఓర్పు. మనం ఎప్పుడూ ఓర్పు గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఓర్పు మరియు పట్టుదల కూడా. తెలుసా, విజయం సమయం పడుతుంది. సాధారణంగా వెంటనే ఫలితాలు రావు. మీకు వెంటనే ఫలితాలు రావు. దానికి సమయం పడుతుంది. నా సోదరులు, సోదరీమణులారా, కాబట్టి మనం ఓర్పుగా ఉండాలి. మేము మీరు చాలా కాలంగా ఓర్పుగా ఉండమని అడిగామని నాకు తెలుసు, కానీ ఇదే ఆ క్షణం. మన స్థాపకుడు మిస్టర్ రష్ గురించి మనకు తెలుసు. మన ఓర్పు, మన మద్దతు, మనం చేసే ప్రతిదీ ఆయనపై ప్రభావం చూపుతుంది. ఆయన చేసే ప్రతి పనిలో మన గురించి ఆలోచిస్తారు.
అక్కడ కొంతమంది పెద్దగా హడావుడి చేస్తుంటే మన స్థాపకుడు అష్ గారు నిశ్శబ్దంగా పని చేస్తున్నారు. ఆయన నిశ్శబ్దంగా నిర్మిస్తున్నారు. ఆయన నిశ్శబ్దంగా తన సమయాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే విజయానికి దారి చాలా పొడవుగా ఉంటుందని ఆయనకు తెలుసు. కానీ చివరికి అక్కడికి చేరుకుంటారు. ఆయన నిశ్శబ్దంగా నిర్మిస్తున్నారు మరియు చాలా త్వరలో ఈ రోజు ఆయన వెనుక వైపు పెట్టిన సందేశాన్ని మనం చూసాం. ఆయన పిలుస్తున్నారు. ఆయన నిశ్శబ్దంగా తన పని చేస్తున్నారు. ఆయన తప్పకుండా గెలుస్తారు. చాలా త్వరలో మీరు అష్ను చూస్తారు. అష్ కొండపై సింహంలా నిలబడి గర్జిస్తారు. ఆయన గర్జిస్తారు. మైలీ గర్జిస్తారు. ప్రపంచం మొత్తం ఆయనను వింటుంది. చాలా త్వరలో మన ఓర్పు మన శక్తిగా మారబోతోంది. మనం గత వారం చెప్పినట్లే చాలా త్వరలో మనం ఎదురు చూస్తున్న విధానం ఒక అలలా మారి ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది.